పార్టీలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఎవరైనా సరే పార్టీ రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్లు సూచించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిటీ కోఆర్డినేటర్ వంటి పదవులను పీసీసీ నియమించాలే తప్ప జిల్లా అధ్యక్షునిగా నియమించే అధికారం ఉండదన్నారు. ఇటీవల జిల్లా అధ్యక్షులు వెంకట్ నియమించిన నియామకాలు చెల్లవని స్పష్టం చేశారు. సిటీ అధ్యక్షుల బాలేపల్లి మురళీధర మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సముపార్జనకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని, ఆ పార్టీకి ఒక క్రమశిక్షణ, ఒక రాజ్యాంగం అంటూ ఉంటుందన్నారు. పార్టీలో ఎంతటి వారైనా సరే ఆ పరిధిలోనే పనిచేయాలి తప్ప పార్టీలో వర్గాలను పెంచి పోషించే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. సిటీలో ఏ సమావేశం జరిగినా దానికి పార్టీ సిటీ అధ్యక్షుడే అధ్యక్షత వహించాల్సి ఉంటుందన్నారు. అంతే తప్ప ఎవరి కార్యాలయంలోనూ సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు. కొవ్వూరి శ్రీనివాస్ను సిటీ కోఆర్డినేటర్ గా నియమించడానికి బోడ వెంకటకు అధికారం లేదన్నారు. ఇటువంటి నియామకాలను పీసీసీ అధ్యక్షురాలు నియమించాల్సి ఉందన్నారు. క్రమశిక్షణ కమిటీలో ఉన్న అరిగిల అరుణకుమారి కూడా ఈ సమావేశానికి హాజరు కావడం ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకున్నారని ప్రశ్నించారు. నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈ పార్టీ స్వాతంత్రం కోసం ఉద్భవించి అనేక సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ స్వాతంత్ర అనంతరము అత్యధిక కాలం పాలన చేసి ఈ దేశాభివృద్ధిలో తనదైన శైలిని గుర్తింపుగా చేసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీకి కొంత క్రమశిక్షణ, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీనికి సంబంధించి పార్టీ మేనిఫెస్టో ఒకటి, ఇట్లా ఇవన్నీ కూడా ఈ పార్టీకి ఉన్నాయి. ఈ పార్టీ ఒక వ్యక్తికి ఒక పదవి ఇవ్వాలన్నా, లేదంటే ఒక వ్యక్తిని ఒక పదవి కోసం సెలెక్ట్ చేయాలన్నా అనేక విధాలుగా శోధించి అతని యొక్క మంచి చెడులను, ప్రజలతో అతను ఏ రకంగా మమేకం అవుతున్నారో తెలుసుకుంటూ అతనికి ఇస్తే ఆ పదవి ఎంతవరకు న్యాయం జరుగుతుందో కూడా ఆలోచన చేసి అనేక పరీక్షల అనంతరమే ఆ వ్యక్తిగా పదవి ఇవ్వబడుతూ ఉంటుంది. ఇటువంటి గొప్ప పార్టీలో మన ప్రీతం నాయకుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తని అయినటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ, ఆ తండ్రి గారి యొక్క ఆశయమైనటువంటి రాహుల్ గాంధీ గారిని నేను ప్రధానిగా చూడాలి అని ఆయన ఏదైతే ఆశపడ్డారో ఆ ఆశయాన్ని నెరవేర్చడం కోసం ఈ రోజున ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వాళ్ళ తండ్రి గారి యొక్క మడమ తిప్పని, మాట తప్పని శైలిలో ఆవిడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడానికి శక్తివంతన లేకుండా కృషి చేస్తూ ఈరోజు ఆమె మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తూ ఉంటే, మహాత్మా గాంధీని పేరును తొలగించాలని దురుద్దేశంతో వారు ఉంటే, అలాగే ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే ఆలోచనతో బీజేపీ వారు ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ షర్మిలమ్మ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. వారి యొక్క పాదయాత్రకి విశేషమైన స్పందన వస్తూ ఉంది ప్రజల్లో. ఈ రకంగానే ఆవిడ అనంతపురంలో బండ్లపల్లి అనే గ్రామం నుంచి యాత్ర స్టార్ట్ చేశారు. ఈ యాత్రని ఇచ్చాపురం వరకు కూడా వారు కొనసాగిస్తారు. మన జిల్లాకి సుమారుగా మార్చి నెలలో షెడ్యూల్ ఉండవచ్చు. ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున, నగర కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె చేసే సిటీలో ఏ కార్యక్రమం చేసినా, ఏ పార్టీ అయినా సిటీ అధ్యక్షుడికే ఫస్ట్ ప్రయారిటీ. అలాగే మేయర్ ఎవరైనా అయితే ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, చీఫ్ మినిస్టర్ వచ్చినా ఫస్ట్ ప్రయారిటీ మేయర్కి ఇస్తారు. అలాగే పార్టీ ప్రెసిడెంట్కి ఎవరు వచ్చినా, అతను ఏఐసిసి సెక్రటరీ కానివ్వండి, సిడబ్ల్యూసి మెంబర్ కానివ్వండి, పిసిసి ప్రెసిడెంట్ వచ్చినా కూడా నగర అధ్యక్షులు ఎవరైతే వాళ్ళకే అధ్యక్షతనే కార్యక్రమాలు జరుగుతాయి.
కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు వాళ్ళకి సరైన అవగాహన లేకపోవటం వల్ల, అవగాహన రాహిత్యం వల్ల వాళ్ళు ఏదేదో అనౌన్స్ చేసుకుంటారు, ఏదో చేస్తారు. ఎందుకంటే నేను సంవత్సరన్నర కాలంలో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండగా నేను ఆర్డర్స్ ఇచ్చిన ప్రతిదీ కూడా వైఎస్ షర్మిల గారు, పిసిసి అధ్యక్షురాలు గారు ఆవిడ అనౌన్స్ చేసి ఆర్డర్ ఇచ్చినవి ఇక్కడ రిలీజ్ చేసాం. అసెంబ్లీ కోఆర్డినేటర్స్ కానివ్వండి, మన జిల్లా కాంగ్రెస్ కమిటీ కానివ్వండి, మండల ప్రెసిడెంట్లు కానివ్వండి, మండల కమిటీ ఏదైనా సరే, సెల్స్ కానివ్వండి, సెల్స్ అయితే స్టేట్ ఆ సెల్స్కి సంబంధించిన చైర్మన్ ఎవరైతే వాళ్ళు ఆర్డర్ ఇస్తే అది అనౌన్స్ చేసాం. అంతేగాని ఎవడమొట్టి వాడు ఇదేంటి వాళ్ళకి నాలెడ్జ్ ఉందో లేదో కూడా తెలియదు. వీడేదో జనరల్ సెక్రటరీ అంటాడు, ఆడేదో కోఆర్డినేటర్లు ఎవడేలో కూడా తెలియని నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులు ఇవాళ పార్టీలో జిల్లా ప్రెసిడెంట్లు అయిపోతే ఇంకెంతకంటే దౌర్భాగ్యం దరిద్రం ఏమి ఉండదు. సర్లే ఏదో ఏడుతున్నారు అనుకోండి, వాళ్ళ గురించి మనకు అనవసరం. నేను మాత్రం రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్ 2 days బ్యాక్ కూడా మేడంతో మాట్లాడా, అమ్మ ఏంటి మా పరిస్థితి, ఏం చేయమంటారని. అన్న నువ్వు పార్లమెంటు కోఆర్డినేటర్ కాబట్టి 7 అసెంబ్లీల్లో ఉన్న కోఆర్డినేటర్లు కలుపుకుని పార్టీ అభివృద్ధి కోసం రేపు భవిష్యత్తులో 7 అసెంబ్లీల్లోనూ పార్లమెంట్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచి మన రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి కృషి చేయాలి, అది నీ బాధ్యత. నువ్వు ఎవడు ఏమన్నాడో ఏం చెప్పాడో అన్నీ ఆలోచించొద్దని చెప్పారు. అది కదమ్మా ఏదో సర్క్యులర్ ఆగింది అది అని ఏదో అన్నారు కదంటే, ఆ సర్క్యులర్ కోఆర్డినేటర్లు కాదన్న, అది కోఆర్డినేటర్లని పార్లమెంట్ కోఆర్డినేటర్లు 8 మంది వేశారు. వాళ్ళకి కాదు 18 మందిని పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా వేశారు. ఎవరినైతే పార్లమెంట్ ఇన్ఛార్జిగా కానీ లేకపోతే జిల్లా ఇన్ఛార్జిగా కానీ వేశారో వాళ్ళు స్టేట్లో వైస్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ అయి ఉండాలి. అందులో ఈ 18 మంది పార్లమెంట్ ఇన్ఛార్జీల్లో కొంతమంది జిల్లా స్టేట్లో వైస్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ లేరు. అందువల్ల ఆ 18 మందిలోనూ ఎవరైతే లేరో వాళ్ళకి కూడా స్టేట్ లెవెల్లో జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ వేసిన తర్వాత ఆ 18 మంది ఇన్ఛార్జీలకి వాళ్ళే అప్పుడు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎవరికైనా 8 కుదరకపోతే వాళ్ళు తీసేసి వేరే వాళ్ళకి వేయటం జరుగుతుంది. అంతేగాని కోఆర్డినేటర్లకే పార్టీ కాన్స్టిట్యూన్సీ ముందా చెప్పారు మన బాలేపల్లి మురళి గారు. సాధారణంగా పూర్వం మనం చూసేవాళ్ళు ఏ పార్టీలోనూ కూడా కోఆర్డినేటర్ కానీ పోస్టులు ఉండేవి కాదు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లేకపోతే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు అని పెట్టారు. దాన్ని చూసి కాంగ్రెస్ కూడా పెట్టారు. ఏంటంటే కోఆర్డినేటర్ అనేది ఈ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా బయలాల్లో ఎక్కడ లేదు. ఎందుకు ఆ టైంకి టికెట్ కోసం ఎవరు ట్రై చేసుకుంటే ఎవడు ఎఫిషియెంట్ అయితే వాడికి టికెట్ ఇచ్చేవారు, రికమెండేషన్లు బట్టో లేకపోతే దేని బట్టో. కానీ ఇప్పుడు అలా కాదు. ఏ పార్టీ అయినా సరే కోఆర్డినేటర్ అని ఒకటి బొట్టెట్టి, ఎవరబ్బాయి నీకు రేపు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, ఇప్పుడు నుంచి నువ్వు కష్టపడి పనిచేయి, రేపు పొద్దున పార్టీని గెలిపించాలి, నువ్వు గెలవాలని చెప్పి ఎవడు కూడా బొట్టెట్టేస్తారు. అది వైఎస్ఆర్ పార్టీ అవనండి, తెలుగుదేశం అవనండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అవనండి, ఏ పార్టీ అయినా ఎవడు కూడా బొట్టెట్టేస్తారు. దానికి కాన్స్టిట్యున్సీలో ఉండదు. అందువల్ల అవి ఎవరేస్తారంటే పార్టీ అధిష్టానం ఎవరైతే స్టేట్ ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళు వేస్తారు. వైఎస్ఆర్ పార్టీలో ఉంటే జగన్ వేస్తాడు, తెలుగుదేశంలో ఉంటే చంద్రబాబు నాయుడు వేస్తాడు, కాంగ్రెస్ పార్టీలో అంటే వైఎస్ షర్మిల గారు వేస్తారు. దాన్ని చెల్లదు, తీసేశారు, వేసేసారు, ఏదో రకరకాలుగా పిచ్చి పిచ్చిగా నాలెడ్జ్ లేని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అదేం లేదు. మేడం క్లియర్గా చెప్పారు, అన్న నువ్వే పార్లమెంట్ కోఆర్డినేటర్. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లోనూ కూడా నువ్వు తిరిగి అసెంబ్లీ కోఆర్డినేటర్ పెట్టుకుని ఎవరైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం వల్ల లబ్ధి పొందేటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు కానీ ఉన్నారో వాళ్ళతో మీటింగులు ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారు చేసిన మోసాన్ని, అంటే 60% గ్రాంట్ ఇస్తాను, 40% స్టేట్ పెట్టుకోవాలన్నాడు. గతంలో 90% సెంట్రల్ ఇచ్చేవారు, 10% స్టేట్ పెట్టుకున్నారు. అప్పటికి కూడా సరిగా జరిగేవి కాదు. ఇప్పుడు అది తీసేసి కేవలం 60% ఇస్తామంటే మన రాష్ట్రం ఇవాళ 40% పెట్టుకోవాలంటే 5,000 కోట్ల రూపాయలు ఇవాళ మన రాష్ట్రం గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి ఖర్చు పెట్టాలి. అంత డబ్బు ఎక్కడెక్కడ ఉందో చంద్రబాబు నాయుడు దగ్గర ఏదో తూతూ మంత్రం తప్ప డబ్బులు ఏమి చెప్తున్న పథకాలు ఏవి కూడా అతను ఏమీ వేయలేదు. బోల్డ్ అని చెప్పాడు, నిరుద్యోగులు భృతి అన్నాడు, లేకపోతే వాలంటీర్లకు 5 కాదు 10,000 అన్నాడు, ఏదేదో చెప్పాడు. అన్నీ ఉన్నాయి లిస్ట్, అన్నీ ఇంక దగ్గరికి వచ్చాక అన్నీ తీస్తామండి. అతని దగ్గర 5,000 ఖర్చు పెట్టడానికి లేదు అతని దగ్గర.
అంటే గ్రామీణ ఉపాధి పథకం అనేది ఎత్తేయాలి. ఇటు నరేంద్ర మోడీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ అది ఎత్తేయాలి. మహాత్మా గాంధీ అనే పేరు ఉండకూడదు. ఆ పథకం పేరు కూడా మార్చారు, జీ రామ్జీ అని పెట్టారు. ఏంటో రాముడిని, దీనికి కూడా రాముడిని వాడేస్తారు. వాళ్ళు ఏంటో అర్థం కాదు నాకు. అసలు రాముడిని ఈ రకంగా ఉపయోగించుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఒకవైపు ఏమో వెంకటేశ్వర స్వామినేమో ప్రమాణం చేసి వెంకటేశ్వర స్వామి అంటే ఇప్పుడు అలాగే అయిపోయింది వెంకటేశ్వర స్వామి పరిస్థితి. వెంకటేశ్వర స్వామికి అక్కడ నెయ్యి కల్తీ కలిపినా ఆయన ఏం చేయట్లేదు. నెయ్యి కల్తీ కలిపిన వాళ్ళందరూ ఇప్పుడు ఇవాళ కోటేశ్వరంలో మల్టీమిలియనర్లు అయిపోయి హ్యాపీగా బతుకుతున్నారు. ఏంటి అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే నా డ్యూటీ చాలా క్లియర్గా చెప్పారు మేడము. అసెంబ్లీ కోఆర్డినేటర్స్ని కలుపుకుని ఆ అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో ఆ పథకం వల్ల లబ్ధి పొందినటువంటి కార్మికుల్ని ఒక సమావేశం ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ పేరు తీసి స్కీమ్ పేరు మార్చి ఏ రకంగా ఇతను దీన్ని మరి పూర్తిగా లేకుండా నాశనం చేసేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దానికి మరి అందరికీ తెలియజేసి మళ్ళీ ఈ పథకం తిరిగి రీస్టార్ట్ చేసేలాగా కృషి చేయమని చెప్పారు.